హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో కాకరకాయ ఫ్రైని చాలా సింపుల్గా చేదు లేకుండా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోరో చూపిస్తున్నా. సో ఇక లేట్ చేయకుండా ఈ కాకరకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోరో చూసేద్దాం. సో ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1/4 కప్ వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. సో ఇలా ఎండు కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 7-8 వెల్లుల్లిని వేసుకోండి. అలానే మీ కారానికి తగినట్టు మీ టేస్ట్కి తగినట్టు కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నా. ఇలా వేసి మూత పెట్టేసి ఫైన్ పౌడర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన ఉంచుకుని తర్వాత 1 kg వరకు కాకరకాయలను తీసుకుని బాగా వాష్ చేసుకున్న తర్వాత పైన స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా అన్నిటికీ పైన పొట్టునంతా తీసేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్గా అలానే సన్నగా పీసెస్లా కట్ చేసుకోండి. సో ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. సో ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ ముక్కలకి సాల్ట్ బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 15 to 20 మినిట్స్ పాటు వీటికి రెస్ట్ ఇవ్వండి. సో ఇలా సాల్ట్ వేసి ఒక 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వడం వల్ల కాకరకాయలో కొద్దిగా వాటర్ అనేది ఊరుతుంది. ఇలా 15 మినిట్స్ తర్వాత మూత తెరిచి ఈ కాకరకాయలని ఇలా గట్టిగా ప్రెస్ చేసేస్తే మనకు వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది. సో ఇలా ఈ వాటర్ని సపరేట్ చేసుకోవడం వల్ల మనకు కాకరకాయలో చేదు అనేది తగ్గుతుంది. ఒకవేళ మీకు చేదు ఉన్నా పర్లేదు అనుకుంటే ఈ ప్రాసెస్ని స్కిప్ చేసేయచ్చు. సో ఇలా వాటర్ని అంతా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని వేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకుంటూ కాకరకాయ పీసెస్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చి అలానే కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మీకు కావాలనుకుంటే ఈ కాకరకాయ పీసెస్ని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. బట్ డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను ఇలా షాలో ఫ్రై చేస్తున్నా. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో ఇలా ఒక 8 to 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్రిస్పీగా అయ్యి లైట్ గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఇవి కాస్త చిట్టపట్టమనిన తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చి తరుగు కొద్దిగా కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగును వేసి ఆనియన్స్ జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ టొమాటో తరుగును వేసి టొమాటో సాఫ్ట్గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. ఇలా టొమాటో సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని కూడా వేసుకుని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి కారంని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. అలానే ఈ స్టేజ్లోనే అవసరమైతే కొద్దిగా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే 5 to 6 మినిట్స్ పాటు అంటే ఈ కొబ్బరిలోని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి, లేకపోతే పొడి వేసాం కాబట్టి మాడిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లోనే ఒక 5 to 6 మినిట్స్ పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో ఇది రైస్లోకి సైడ్ డిష్గా అయినా లేక రోటీస్లోకి అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా చేదు లేకుండా కాకరకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.